రాజధాని కోసం అమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తాము సైతం అంటూ మహిళలు 300 రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. విమర్శలు, లాఠీ చార్జీలు, అరెస్టులకు బెదరకుండా ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నారు. కట్టు బొట్టు జీవనశైలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెనుకంజ వేయలేదు. ఓ వ్యవస్థతో చేస్తున్న సుదీర్ఘ రైతు పోరాట ఉద్యమంపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రపంచ చరిత్రలోనే అతి సుదీర్ఘంగా సాగిన మహిళా ఉద్యమంగా అమరావతి ఉద్యమం పేరు తెచ్చుకుంది. దాదాపు 300 రోజులుగా అమరావతి ఉద్యమ కాడిని తమ భుజాన మోస్తున్నారు అమరావతి ప్రాంత మహిళలు. అదే సమయంలో 13 జిల్లాల నుంచి అటు మహిళలు, రైతుల మద్దతు తమకు కావాలని అభిలషిస్తున్నారు. ఇదే సమయంలో తమపై అనేక విమర్శలు, అనేక విమర్శనాస్త్రాలు అటు శత్రువులు సంధించినా వాటిని ఎదుర్కొంటున్నారు. అటు రాజకీయ నాయకులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉద్యమాల్లో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఒకసారి అమ్మవారి గుడికి వెళ్తామంటే రక్త గాయాలయ్యేలాగా వారిపై దాడులు పోలీసులు చేసినప్పటికీ వెనుకడుగు వేయలేదు. చెలో అసెంబ్లీ అంటూ అసెంబ్లీ గేటును సైతం తాకారు. సిఆర్డీఏ ఆఫీసును కూడా ముట్టడించే ప్రయత్నం చేసి చివరకు తమ కౌళ్లు సాకారం చేసుకున్నారు. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర చిరకాల స్ఫూర్తితో నిలిచిపోతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. అటువంటి మహిళలు మనతో ఉన్నారు. ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జేఏసీ నేత శంకర పద్మశ్రీ గారు నమ్మ అమరావతి ఉద్యమానికి ముందు తర్వాత ఇక్కడున్న మహిళల జీవన శైలిలో ఎలాంటి మార్పు వచ్చింది, అదే సమయంలో వాళ్ళు ఏమి కొత్త విషయాలు తెలుసుకున్నారంటారు? అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి కొత్తగా ఉద్యమం అనేది నేర్పించవలసినటువంటి అవసరం లేదండి. వాళ్ళ బాధ, అదేవిధంగా పడుతున్నటువంటి ఇబ్బందులు, వారు చేసినటువంటి త్యాగాలకు కానీ వారందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ మహోద్యమాన్ని భుజాల మీద ఎత్తుకుని నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మహిళలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలను చూసి, దమనకాండను చూసి, మహిళల పైన చేస్తున్నటువంటి విష ప్రచారం అంటే బూతులు తిడతాం కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కానీ, మహిళల పైన తప్పుడు కేసులు పెడతాం కానీ, ఎస్సీ ఎస్టీలు కేసులు కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. అంటే నాకు తెలిసి ఏ మహిళ కూడా ఈ రాష్ట్రంలో ఊరికనే పరిస్థితి కనిపించట్లా. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ్మదేవి, ఒక కనకదుర్గమ్మ తల్లిని, అదేవిధంగా మరి మేరీ మాతని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తలుచుకొని మరి ఈ మహోద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే మహిళలు ఆ భారాన్ని ఈ రోజున మోస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ పంతం ఆరంభమైంది. నీకు రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా సర్వనాశనం అయిపోతా ఉన్నావు. మహిళల ఆగ్రహ వేషాలను చూస్తూ ఉన్నావు, కంటతడి పెట్టిస్తూ ఉన్నావు. ఇది రాష్ట్రానికే కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. నీ పతనం అనేది ఖాయం, రాసి పెట్టుకో. అమ్మ, మీరు చెప్పండి, ఢిల్లీ వెళ్ళారు, విమానాల్లో వెళ్ళారని విమర్శించారు. ఢిల్లీ వెళ్ళి మీ బాధలు చెప్పుకుంటే దాన్ని కూడా తప్పుపెట్టారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? విమానాలు ఎక్కటం అమరావతి రైతులకి ఈరోజు కొత్త ఏం కాదండి. మాకు రాజధాని రాకముందు నుంచి మేము మంచి పొజిషన్లోనే ఉన్నామని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. మీరే వినలేదేమో. కొత్తగా స్కూల్లో ఒక్కొక్క మంత్రి కొత్తగా స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. రైతుల్ని తిట్టే స్కూల్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. రోజుకొకళ్ళు మీడియాల ముందుకు వచ్చి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని అనకపోతే వాళ్ళ మంత్రి పదవులు ఊడగొడతారోనో, మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవడం కోసమో, ఇంకా ఏదైనా పదవులు ఆశించో వాళ్ళు ఎందుకు ఇలా వాగుతున్నారో తెలియదు. కానీ మా గురించి మీకు తెలియకపోతే అమరావతి గ్రామాలకు రండి. ఎవరిని మేమేం అనము, ఎవరిని మేము ఏది చేసినా శాంతియుతంగానే చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి చిరునవ్వుతో ఉన్న కటౌట్లు, బ్యానర్లు కూడా మా కళ్ళ ముందు రోజు భరిస్తూనే చూస్తున్నాం. కానీ వాటిని ఏ రోజు చించిన పాపాన కానీ తీసేసి తొలగించింది కానీ మేము చేయలేదు. అలానే మంత్రులందరూ రండి, ఇక్కడికి వచ్చి మీకు ఎవరెవరికైతే డౌట్లు ఉన్నాయో, మేము పెయిడ్ ఆర్టిస్టులు అనే డౌట్ ఎవరికైతే ఉందో, మా జీవన శైలి ఎలా ఉందో, ఇంతకుముందు ఎలా ఉండేదో ఎంక్వైరీ చేసుకోండి. మీరు మంత్రులే, మీకు సాధ్యం కానిది ఏదీ లేదు. మీరు వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు లేరు, తెలుసు మీకు అన్నీ. కానీ మీ ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడం కోసం, మీ మంత్రి పదవుల్ని కాపాడుకోవడం కోసం, కేవలం వాటి కోసమే మీరు ఇవాళ అమరావతి రైతుల మీద విషం చిమ్ముతున్నారు. మీ మంత్రి పదవులను మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో. కానీ రేపు మీకు రాజకీయ భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఇవాళ మంత్రి అనేవాడు అమాత్య అనే పదానికి మీరు తలవంపులు తెస్తున్నారు. ఆ తలవంపులు తేవద్దు. ఇంకో 2 ఏళ్ళు ఉంటారో 3 ఏళ్ళు ఉంటారో పదవిలో.
మాజీ మంత్రి అయిన తర్వాత వాడా అని అంటారండి, ఫలానా మంత్రి గారు అని సంబోధించరు. ఎవరైనా కృష్ణదాస్ గారు అవ్వండి, అప్పలరాజు గారు అవ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానీ ఎవరైనా సరే ఈ గారు అనేది మంత్రి పదవి ఉన్నంత వరకే. ఊడిపోయిన తర్వాత వాడు ఆ రోజు అమరావతి మహిళల్ని విమర్శించాడు, వాడు ఆ రోజు అమరావతి రైతులను తిట్టాడు, వాళ్ళ బాధకి వాళ్ళు రోడ్లెక్కితే వాళ్ళని పలానా మాటలు అన్నాడు. కృష్ణదాస్ గారు ఏ మాటలండి మీరు మాట్లాడే మాటలు? అమరావతిలో మహిళలను అంత దారుణంగానండి మీరు అవమానించేది? విమానాలు ఎక్కాలంటే మంత్రులు అయి ఉండాలా? రైతులు అనేవాడు విమానాలు ఎక్కకూడదా? రైతు అనేవాడు టీషర్ట్ వేసుకోకూడదా? యూనిఫాములు పెట్టారా మీరు? వైసీపీ ప్రభుత్వంలో రైతులు యూనిఫామ్ పెట్టారా? గోచులు పెట్టుకొని తిరగమంటారా? మీ ఎవరు బట్టలు లేకుండా ఎవరు తిరగట్లేదండి. టీషర్ట్లు వేసుకున్నంత మాత్రం తప్పేం లేదు. టీషర్ట్లు వేసుకుంటాం, లేడీస్ కూడా వేసుకుంటాం రేపటి నుంచి టీషర్ట్లు. ఎవడు మాట్లాడతాడో మాట్లాడండి, ఎవరైనా అమరావతి గ్రామాలకు వచ్చి మాట్లాడండి, ఎక్కడో ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటం కాదు. జై అమరావతి. అమ్మ, మీ కట్టుబొట్టును కూడా సోషల్ మీడియాలో విమర్శించిన పరిస్థితి ఉంది. ఉద్యమానికి ముందు తరువాత మీలో వచ్చిన మార్పు ఏంటి? జై అమరావతి. మేము గతంలో మేము చాలా నీతివంతంగా, మేము సాంప్రదాయంగా, మేము ఎంత బాగా బతికిన వాళ్ళమండి. మేము మహిళలకి ఏనాడు కూడా మాకు కేసులు కానీ పోలీసులు కానీ, ఆఖరికి మాకు సచివాలయం ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు అనమాట. ఇక్కడ ఏ షాపులో కూడా ఏ షాపు ఎవరిదో కూడా మాకు తెలియదు. మేము అంత పద్ధతిగా బతికాము. మేము పాడి పంటలతోటి ఎంతో ఉత్సాహంగా 3 పంటలు వేసుకుంటూ మా ప్రాంతాన్ని మేము పైర్లు వేసుకుంటాం. మేము ఎంతో సుఖంగా ఉన్నాము. మమ్మల్ని మరి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి మహిళ గుండెల్లో ఒక పిడుగులు పడేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డికి మీరు ఎటువంటి నిజాయితీ, మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు 3 రాజధానులు అనేది మీరు వెనక్కు తీసుకోవాలి. ఈ రోజు 29,000 మంది రైతులకి, మరి ప్రజలకి, మరి 5 కోట్ల ప్రజలకి, ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో ధర్మ పోరాటం ఉంది, న్యాయ పోరాటం ఉంది. మేము న్యాయం కోసం ఢిల్లీ వెళ్ళామే కానీ మీలాగా అవినీతి సొమ్ముతోటి, మీలాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మేము ఢిల్లీ వినోదాలకు వెళ్ళలేదు. మాకు న్యాయం చేయమని మేము ఢిల్లీ వెళ్ళామే తప్పితే మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఢిల్లీ వెళ్ళలేదు. మాకు ధర్మ పోరాటం చేస్తున్నాం. మేము మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, మమ్మల్ని లా అని డాష్ కొడుకులు అని చెప్తున్నారు. మీ ఇళ్లలో ఆడాలకు కూడా ఈ బూతు మాటలు వర్తిస్తాయి. మీ ఇళ్లలో ఆడాలు కూడా మీరు మాట్లాడే మాటను చూసి సిగ్గుపడుతున్నారు. ఈ రోజు మీకు బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళైనా 5 కోట్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ప్రశాంత్ కిషోర్కి 200 కోట్లు లంచం ఇచ్చి కుల చిచ్చు రేపి ఆంధ్రప్రదేశ్లో కులాన్ని రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారే తప్పితే ఏ మాత్రం కూడా ఇందులో న్యాయం లేదు మీరు చేసే దాంట్లో. మేము అమరావతి రైతులమే కాదు, 5 కోట్ల ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం ఈ రాజధాని విషయము. మేము ఈ రోజు రోడ్లెక్కాము అంటే మేము ఎంతో మరి అన్ని అనగొట్టుకొని మేము ఈరోజు మా న్యాయం చేయమని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చాము. కానీ మాకు ఎటువంటి రాజకీయంగా కానీ, మాకు ఎటువంటి ప్రభుత్వ ఆస్తుల కోసం మేము ఇక్కడికి వచ్చి మేము దీక్షలు చేయటం లేదు, న్యాయ పోరాటం చేస్తున్నాం. మాకు జరిగింది అగ్రిమెంట్ ప్రభుత్వంతో, మాకు ఆ అగ్రిమెంట్ని కంటిన్యూ చేయండి. ఆ అగ్రిమెంట్ని కంటిన్యూ చేసే దమ్ము లేక మీకు ఒక వ్యక్తి మీద ద్వేషంతో, మీరు కులం మీద ద్వేషంతో మీరు ప్రవర్తిస్తున్నారే తప్పితే ఈ రోజు అమరావతి రైతులకి న్యాయం చేయడానికి మీకు ఎటువంటి నోరు రావట్లేదు. దళితుల మీద పోరాడుతుంటే మీకు నోరు రాదు. మీరు అమరావతి రైతులు న్యాయం చేయమని అడిగితే మీకు నోరు రాదు. మీకు నోరు వచ్చేదల్లా మీ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి, అమరావతిని తాకట్టు పెట్టి మీరు ప్రవర్తిస్తున్నారే తప్ప ఇందులో ఎటువంటి మీకు న్యాయం లేదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు న్యాయ వ్యవస్థను కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు, న్యాయవాదులను కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. కాకపోతే మీరు ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక ఆర్థిక నేరస్తుడయ్యుండి మీరు ఈ రోజు బెయిల్ మీద ఉండి మీరు న్యాయ వ్యవస్థల్ని మీరు ఇలా తోలనాడి మాట్లాడుతున్నారంటే, మీ మంత్రుల చేత మాట్లాడిస్తున్నారంటే మీ ముఖ్యమంత్రి, అసలు ఈ ముఖ్యమంత్రే ఒక అవినీతి పరుడు అని చెప్పి ఈ రోజు 5 కోట్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ రోజైనా మాకు అమరావతి పోరాటంలో మాకు న్యాయం జరుగుతానే ఉంది. 5 కోట్ల ప్రజల మద్దతు ఉంది, అన్ని పార్టీల మద్దతు ఉంది. మాకు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు మా ధర్మ పోరాటాన్ని చేస్తానే ఉంటాం. మాకు న్యాయం జరిగిద్ది. ఈ ముఖ్యమంత్రి కాదు, ఈ ముఖ్యమంత్రి ఇంకా 2 ఏళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోతాడు. జై అమరావతి. అమ్మ, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 300 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం తెలుసుకున్నారు? ఉద్యమానికి ముందు మీ జీవన శైలి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జై అమరావతి అండి. ఉద్యమానికి ముందు ఏం చేసేవాళ్ళం, ఇంట్లో కుటుంబానికి వండి పెడతా, తింటా, వారి మంచి చెడ్డలు చూస్తా, వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పుకుంటా, బయట లోపల ఇంట్లో చూసుకునేవాళ్ళం అండి. కాకపోతే ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అమరావతి రాజధానిగా కావాలని మేము కోరుకోలేదు.
అప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ 2 జిల్లాల మధ్యలో విజయవాడ గుంటూరు ప్రాంతాల మధ్యలో అమరావతి ముఖ్య పట్టణం అయితే బాగుంటుందని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం వాళ్ళు చూసుకొని అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజల ఆమోదంతో ఇక్కడ అమరావతిని స్థాపించడం జరిగిందండి. 5 సంవత్సరాల నుంచి కొనసాగించారు పరిపాలన అంతా. అసెంబ్లీ ఉంది, సెక్రటరీ ఉంది, అన్ని రకాలుగా భవనాలు ఉన్నాయి పరిపాలించుకోవటానికి. మరి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి 16 నెలలు అయింది. 16 నెలల నుంచి రాష్ట్రం అధోగతి పాలైందండి. రావటమే 6 నెలల నుంచి అసలు కనీసం ఒక అభివృద్ధి పని కూడా అమరావతిలో చేయకుండా పనులన్నీ ఆపేశారండి. తర్వాత ప్రకటించారు ఈ ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు ఆఫ్రికాలో ఉంది, ఇక్కడ ఉంటే కూడా బాగుంటుంది, అభివృద్ధి చెందుద్దని. ఎంతసేపు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది గత ప్రభుత్వంలో జరిగిందండి. అన్ని జిల్లాలు 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి అనేది జరిగింది. ఉత్తరాంధ్ర ఇంకా మరి ఎక్కువగా, రాయలసీమ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేశారు గత ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పరిపాలన వికేంద్రీకరణను తీసుకొచ్చి ఏమీ లేదు. ఒక్క రాజధాని కానీ, అది ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్ చేయాలని ఏకైక రాజధాని. ప్రజలకేమో 3 రాజధానులు అంటున్నారు, వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే రాజధాని వైజాగ్ చేసి దానిలోనే వాళ్ళకున్న పొలాలు, స్థలాలు వాళ్ళకి 1000 కోట్లు తెప్పించుకోవాలని ఒకటే మాట అడుగుతున్నామండి. ఇప్పుడు 40,000 కోట్లలో అవినీతి ముద్ర వేయించుకున్నారు సీఎం అయినగా లేనిది. కనీసం 10వ క్లాసు పాస్ కూడా కాని వాళ్ళు మంత్రులు అవ్వంగా లేనిది. ఏ రైతులు కష్టపడి విమానం ఎక్కలేరా అండి? 4,000 రైతు దగ్గర ఉండవా? మాకు ఈ రాజధాని రాకముందే 3 పంటలు పండిన ప్రాంతం ఎప్పుడు పచ్చగా ఉండేదండి. రైతులు సమృద్ధిగానే ఉన్నారు. మీరు మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్టులు అనొద్దు. జై అమరావతి, జై జై అమరావతి. అమ్మ చెప్పండి, ఉద్యమానికి ముందు మీ జీవన శైలి ఎలా ఉండేది? ఉద్యమంలోకి వచ్చాక చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, సూటిపోటి మాటలు అన్నారు, సోషల్ మీడియాలో చాలా దారుణమైన కామెంట్లు చేశారు. అదే సమయంలో ప్రభుత్వంతో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 300 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఉద్యమంలోకి వచ్చాక మీరు ఏం తెలుసుకున్నారు? అమరావతి ఉద్యమం ఈ విధంగా 300వ రోజుకి చేరుకుందండి. వీళ్ళు పరిపాలన చేయడానికి వచ్చారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. పరిపాలన చేసే వాళ్ళు ఎవరు చేయలేదండి ఇంతవరకు. ఇన్ని ఉద్యమాలు, ప్రతి ఏ విషయంలో కూడా అన్నీ రాంగ్ స్టెప్సే కానీ ఒక్కటి మంచి స్టెప్ లేదు. అందరికీ పంచుతున్నాం అంటున్నట్టు పంచడానికి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా చేయగలరండి ఆ పదవి. ఎవరు ఈ ప్రభుత్వంలో పరిమాల ముఖ్యమంత్రి ఎక్కి చేయాల్సిన అవసరం ఏం లేదండి. అదొక్క దానికి పనికొస్తున్నట్టున్నాడు. మేము మాత్రం అమరావతి సాధించే తీరుతామండి. మొత్తం కోర్టులు కానీ ఏవైనా మాకు అండగా ఉంటాయండి. జై అమరావతి, జై జై అమరావతి. అమ్మ చెప్పండి, అమరావతి ఉద్యమం డే 1 నుంచి మీరున్నారు, ఈరోజు 300 రోజుకు చేరుకుంది. అప్పటికి ఇప్పటికీ మహిళా రైతుల్లో వచ్చిన మార్పు ఏంటి? జై అమరావతి అండి. మహిళా రైతులు పోస్ట్లో ఏదో ఇళ్లల్లో పనులు చేసుకొని మా మగవాళ్ళు పొలాలు పోయి వచ్చి వాళ్ళకి సేవలు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపుకుంటూ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల పనులు చూసుకుంటూ ఇళ్లల్లో ఉండేవాళ్ళండి. ఈ లోపు చంద్రబాబు గారు గెలిచి ఆయన వచ్చిన తర్వాత అమ్మ మీకు రాజధాని చేస్తాము, భూములు కావాలని అడిగితే మా వాళ్ళు భూములు ఇచ్చారండి. ఆయన 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈయన వచ్చి నేను రాజధాని చెయ్యను, నేను 3 రాజధానులు అయితే చేస్తాను, నేను ఇక్కడ రాజధాని చేయడానికి నాకు డబ్బులు లేవు అంటున్నాడు. డబ్బులు లేవు అనే సంగతి ఆ రోజు గెలిచేనాడు తెలియలేదా? నువ్వు ఎందుకు గెలిచావు? ఏమీ చేయకుండా ఇక్కడ ఉన్నది మొత్తం దోసుకొని పోదాము, వాళ్ళు ఏం చేస్తారులే, ఇచ్చేశారు కదా ఎట్టాగు, వాళ్ళకేం హక్కు ఉంటుంది, మొత్తం నేను తీసుకొని వెళ్ళిపోదామని నువ్వు అనుకున్నావా? అందుకని నువ్వు పదవిలోకి వచ్చావా? నీ పదవులు ఎప్పుడూ సాగవండి అలాంటివి. మేము ఇప్పటికైనా సరే 300 రోజులుగా చేశాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కొట్టినా, ముళ్ళ కంపలు వేసినా, లేడీస్ని నానా భీమసలుగా మాట్లాడినా, కేసులు పెట్టినా, మా మీదే కేసులు పెట్టావు. మేము 10 రోజులు మీకు దొరకకుండా ఆగి కూడా మిమ్మల్ని మేము ఎదుర్కొంటున్నాము అంటే అది మా గొప్పతనమా నీ గొప్పతనమా? ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడు. ఇంకొకసారి నీ మంత్రులు కానీ నువ్వు కానీ పేడాడిస్టులని కానీ కేసులు పెడతామని కానీ బెదిరిస్తే మేము తిరగబడి నిన్నేం చేస్తామో అది తెలుసుకో. నువ్వు అది ఒక్కటి తెలుసుకొని బతుకు. ఎప్పుడైనా సరే సీఎంగా ఉన్నాడు ఎట్టుండాలో అది నేర్చుకొని బతుకు. జై అమరావతి. అమ్మ మీరు చెప్పండి, ఉద్యమము 300వ రోజు చేరుకుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఉద్యమంలో మీరు ఒక వ్యవస్థను ఎదురిస్తున్నారు, ఒక ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నారు. ఇన్ని రోజులుగా మీరు ఉద్యమం చేశాక మీలో వచ్చిన మార్పు ఏంటి? గతంలో మీ జీవనశైలి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? జై అమరావతి. గతంలో మేము హౌస్ వైఫ్లు అండి, ఇంట్లోనే ఉండేవాళ్ళం.
పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం, వంట చేసుకోవటం, మరి వీళ్ళు వ్యవసాయం కాబట్టి పొలాలు వెళ్ళి వచ్చేటప్పటికి మా మగవాళ్ళకి వాళ్ళకి వండి పెట్టడము, మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవటం, అలా ఆ ఇంటి వరకే పరిమితం అయ్యామండి. మాకు బయట ప్రపంచం తెలియదు అసలు మాకు. ఇప్పుడు ఈ భూములు ఇచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని 3 రాజధానులు అని చెప్పి రోడ్డున పడేసింది. అప్పటి నుంచి మా జీవన శైలి మార్పు వచ్చిందండి. బయటికి ఉద్యమమే మాకు, ఈ ఉద్యమమే ఈ ప్రభుత్వం మాకు ఎన్నో తెలివితేటలు నేర్పింది, ఉద్యమాలు ఎలా చేయాలో నేర్పింది. మరి వీళ్ళు మాట్లాడే మాటలకి కౌంటర్ ఎలా ఇవ్వాలో మాకు నేర్పించారు. మరి ఈ ప్రభుత్వం మాకు ఇది మొత్తానికి మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఈ ప్రభుత్వం మాకు ఇన్ని తెలివితేటలు నేర్పిందండి. ఇన్ని కష్టాలను ఎదిరించడానికి కూడా ధైర్యాన్ని కూడా మాకు ఈ ప్రభుత్వమే ఇచ్చింది. మాకు ఈ రోజు మేము ఒకటే చెబుతున్నామండి, ఎప్పుడైనా రైతులు ఉసురు తగులుద్ది, మీకు రైతుల కన్నీళ్లు తగులుతాయి. మేము ఎన్నో నష్టాలు పడి 300 రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే మీరేం మాట్లాడుతున్నారండి? మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి? అసలు మీకు ఎట్ట కనపడుతున్నాం? మేము ఒక రైతు భార్యలం, మేము ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఎంత బాధ వేస్తుందండి మాకు. అసలు రగిలిపోయే గుండెలు చీల్చే మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము ఎంతో మానసికంగా నలిగిపోయాం మీరన్న మాటలకి. మా భూములు పోయి ఇన్ని బాధలు పడ్డా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో మేము ఉద్యమం చేస్తుంటే ఈ రోజున మీరు మాట్లాడే మాటలు కూడా మాకు ఎంతో బాధ, గుండెలు పిండుతుంది. నిజంగా చాలా ఇబ్బందులు, ఎంతో మానసికంగా కుంగిపోయి ఉన్నాం. ఆరోగ్యం కూడా పోతుంది మాకు. మీరు మానసికంగా కుంగిపోయాం కాబట్టి మా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఉద్యమానికి ముందు పోలీసులు అంటే మీకు ఎలాంటి దృక్కోణం ఉండేది? ఉద్యమం తర్వాత ఇప్పుడు పోలీసులు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పోలీసులు అంటే మాకు తెలియదండి. రియల్గా కూడా మేము పోలీసులు ఎప్పుడు చూడలేదు. ఇది నిజం అన్నమాట. మేము ఏ టీవీల్లోనూ కూర్చున్నప్పుడు పోలీసులను చూడటం తప్పితే మాకు రియల్గా తెలియదు. పోలీసులు అంటే చట్టాలను కాపాడుతారు, ప్రజలను కాపాడుతారు. ఎన్ని మరి కష్టాలు వచ్చినా పోలీసుల వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది అనుకున్నామండి. ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలిసింది పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారతారని, ప్రభుత్వం చేతిలోనే పోలీసు వ్యవస్థ ఉంటుందని. పోలీసులు ఈరోజు మమ్మల్ని ఎన్నో రకాలుగా మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి, కనీసం మా దేవాలయాలు కూడా మమ్మల్ని వెళ్ళనీయకుండా చేస్తున్నారు. కండవాలు తీసి వెళ్ళమంటారు. రైతుకు కండవానే కదండి. ఎవరైనా ఏ మతంలో అయినా సరే వాళ్ళ ఆచారాలను వదులుకుంటున్నారా? వాళ్ళ మొక్కుల్ని ఎలా మొక్కుంటారో అదే విధంగా తీర్చుకుంటారు ఏ మతంలో అయినా. మేమెందుకు అమరావతి రైతులు కండవాలు తీసి గుడికి వెళ్ళాలి? మా పొంగల గిన్నెలు కింద పగలు కొట్టారు, మా మీద లాఠీ చార్జ్ చేశారు మేము గుడులకు వెళ్తుంటే. ఏం ప్రభుత్వం అండి? ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇలాంటి పరిపాలన కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ మేము చూడలేదండి. అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ప్లీజ్ అని ఒక్క ఛాన్స్తో వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి ఈ రాష్ట్రం ఎందుకు పనికి రాకుండా తయారు చేశారండి. ఇలా అమరావతే కాదు, రాష్ట్రం కూడా పనికి రాకుండా తయారు చేశారండి. ఎన్ని రోజులైనా ఈ ఉద్యమం మేము పోరాడుతూనే ఉంటాం. రెండు అంశాలండి మాకు. ఎన్నాంచి ఒకటే అనుకున్నాం మేము, అమరావతి సాధించుకోవడమే కాదు. 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అమరావతి సాధించుకోవటం, 2 ఈ ప్రభుత్వాన్ని దించేస్తాం. జై అమరావతి. అమ్మ, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీ కట్టు బొట్టు మీద కూడా కామెంట్స్ చేశారు. 300 రోజులు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 300 రోజులుగా ఉద్యమ శిబిరాల్లోనే మీ కాలం గడుపుతున్నారు. ఏం చెబుతారు ఈ 300 రోజుల్లో మీలో వచ్చిన మార్పు ఏంటి? జై అమరావతి అండి. ఇంట్లో మగవాళ్ళకి వెనకుండి అన్నీ చూసేది ఆడదేనండి. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ తప్పకుండా ఉంటుంది. అలాగే మేము ఇళ్లలో మా భర్తలకు వండి పెడతా, మరి వాళ్ళకి పొలం పనులు అన్నింటిలో కూడా మేము ఇంట్లో ఉండి పొలాలు వెళ్ళకపోయినా అక్కడ పొలాల గురించి అన్నీ మాకు తెలుసండి. రైతు అంటే ఎలాగో మేము ఎలా కష్టపడ్డాము. ఇవాళ అలాంటి రైతును పట్టుకొని, రైతు భార్యలను పట్టుకొని మా మెళ్ళో నగలు పెట్టుకోవడం, మా భర్తలు వాళ్ళు పెట్టుబడిగా పొలాన్ని పెడతాడు. పెళ్ళమ్మేడు ఎచ్చకుండా ఏమీ లేకపోయినా రైతు పొలం పచ్చగుంటే చాలు, నాకు పెట్టుబడి వస్తే చాలు అనుకుంటాడండి. ఇవాళ అలాంటి రైతుల్ని, రైతు భార్యల్ని మీరు ఇక్కడ కూర్చుంటే వచ్చి మేము పొలాలు పోయినాయి, మాకు ఇదే జీవనం, మాకేమీ లేదు. పిల్లలతో మరి మేము ఎలా, మాకు ఇచ్చిన పిల్లలకి మేము ఇవ్వాలి. మా తాత ముత్తాతల నుంచి ఇచ్చిన పొలాలు ఇవాళ 4 తరాల నుంచి కూడా మాకు పొలాలు వస్తున్నాయి, మేము ఇచ్చాము. అలాంటి పొలాలు మా పిల్లలకి మేమేమిస్తాం? ఇవాళ మీరు ప్రభుత్వానికి ఇచ్చాము నమ్మి, ప్రభుత్వం ఈమన్నప్పుడల్లా ఇచ్చి మేము తీసుకెళ్తాం తూచి అంటే మరి మీరు తీసుకెళ్తే మేము మెదలకుండా కూర్చోడానికి ఎర్రి గొర్రెల్లాగా కనపడుతున్నారు రైతులు. మీకేమన్నా ఇవ్వమనగానే ఇచ్చేసాం, మళ్ళీ మేము మాకు వద్దు, మీరు ఇక్కడే ఉంటుంది, రాజధాని ఉండదు, మీ పొలాలు మాత్రం ఇచ్చారని కానీ కూర్చోడానికి ఎర్రి గొర్రెలం కాదండి వాళ్ళ మహిళలము. ఇవాళ మా కట్టుబట్టుల మీద మీరు ఎన్ని కామెంట్లు చేసినా ఎన్ని చేసినా మీ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఒక్కటి గమనించుకోవాలండి, వాళ్ళ బెయిడ్ ఆర్టిస్టులు అనే వాళ్ళందరూ మాకు ఎంత పెయిడ్ చేస్తున్నారు. మీరు అందరూ కలిసి మీరందరూ ఈ ప్రభుత్వానికి
టైంకి ఎంత పెయిడ్ చేస్తున్నారు మాకు ఇవ్వమని కూర్చొని, లేదమ్మా ఎవరు పెయిడ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకురండి. మీరు సిబిఐ ఎంక్వైరీలు దీని మీద చేయండి, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా కాదా అని దీని మీద చేయండి, మీకు బాగుంటుంది. అప్పుడు సోషల్ మీడియాలో సిఐడీలు తెచ్చిపెట్టే మీకు ఇది తప్పు అనిపించదు. సిబిఐ ఎంక్వైరీలు కూడా చేస్తారు మీరు రాను. అది అలి కేంద్రంలో ఉంది కాబట్టి దాన్ని తీసుకురాలేకపోతున్నారండి. ఇవాళ మేము ఒకటే చెబుతున్నామండి, ప్రతి స్త్రీ ఇక్కడ ఉద్యమంలో పాల్గొనే ప్రతి స్త్రీ, ఇదివరకు తలుపు చాటు నుంచొని బజార్లో చూసే ప్రతి స్త్రీ ఇవాళ బయటకు వచ్చి, ఇవాళ ఇక్కడ మల్కాపురంలో మాకు ఇక్కడ రాణి రుద్రమదేవి ఒక శిలాశాసనం పెట్టిందండి. ఇదంతా రాణి రుద్రమదేవి గారు తిరిగిందేనండి. ఈ ప్రదేశం అంతా తక్కువదేం కాదు. అలాంటి ప్రదేశంలో మీరు ఇవాళ రైతులను రెచ్చగొడుతున్నారు, ఇవాళ రైతులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి రాణి రుద్రమదేవి తిరిగిన ప్రదేశం కనుక ఇవాళ ప్రతి స్త్రీ రాణి రుద్రమదేవి అయిపోతుంది. ప్రతి స్త్రీ ఇవాళ ఏం ఊరుకోదండి. ఇవాళ ఉద్యమాల్లో ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇది ఉద్యమం అని చెప్పేసి, నిరసన మేము ఇన్నాళ్ళు మీకు ఎంత సెగదాగల్లా, మేము ఏం చేసినా ఎంత సెగదాగల్లా. ఐపీఎస్లను ఐఏఎస్లను అడ్డం పెట్టుకొని మమ్మల్ని పూర్తిగా తొక్కి పారేయాలని చూసారండి. మా అమరావతి అనే దాన్ని, రైతుల్ని ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతుల్ని మీరు ఐఏఎస్లను ఐపీఎస్లను అడ్డం పెట్టుకొని పూర్తిగా ఉద్యమాన్ని తొక్కిపారేయాలని చూసారండి. ఇవాళ తలుపు చాటు నుంచొని బజార్లో చూసే ప్రతి స్త్రీ ఇవాళ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ప్రతి స్త్రీ ఒక రాణి రుద్రమదేవి అయిపోతుంది. ఇక్కడ రాణి రుద్రమదేవి పరిపాలించిన ప్రాంతం ఇదంతా. ఇక్కడ ఒక శాసనం కూడా ఉందండి, మీరు చూస్తే ఇవాళ స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి ఒకటి ఉంది వెనకటి నుంచి. మీరు అలాంటి మాటలు కూడా మర్చిపోయి మేము ఇక్కడ కూర్చున్న మహిళలను కూడా చేత కూడా తిట్టుతున్నారు మీరు. మేము ఒకటే మనవి చేస్తున్నామండి, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. దయచేసి ఉద్యమంలో కూర్చునే ఓపిక లేకపోయినా కూడా తప్పనిసరిగా వచ్చి కూర్చుంటున్నామండి. మాకేం కూర్చోవాలని కాదు, మా దగ్గర అసలు ఓపిక కూడా లేవండి. టాబ్లెట్లు బీపీ బిళ్ళలు వేసుకొని ఒక్కొక్కరు నొప్పులు బిళ్ళలు వేసుకొని కూర్చుంటున్నామండి. మాకు సంతోషం వచ్చి మేము కూర్చోట్లేదు ఇక్కడ. ఇవాళ ఈ మంత్రులందరూ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మీ నాయకుడికి ఆనందం కలిగించాలంటే ఇంకో పనులు ఏమైనా చేసుకోండి, కానీ మా మీద మా అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేయండి. దయచేసి మా రైతులకి న్యాయం చేయండి. అమరావతి ఇక్కడే ఉండేటట్టు చూడండి. రైతులు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిశారు మీరు. గతంలో ఎప్పుడు ఎలా ఉండేవారు? ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసి మీ సమస్యలు వివరించే స్థాయికి వెళ్ళారు. ఉద్యమం మీకేమి నేర్పింది? ఉద్యమం మాకు ఇంకా ఆత్మస్థైర్యాన్ని నేర్పిందండి. మహిళలు ఇంతకాలం మన ప్రధానమంత్రి గారు అయితేనేమి, ఇప్పుడు కూడా ప్రజెంట్ మన ఆర్థిక శాఖ మంత్రి అయితేనేమి, మరి ఆర్థిక శాఖ మంత్రి అంటే సామాన్యం కాదండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంటే ఎంతో ఉంటుంది ఆ మీద బాధ్యత. అలాంటి బాధ్యత దాంట్లో కూడా స్త్రీ ఉంటే మరి వాళ్ళ కేంద్రం కూడా ఇవాళ మహిళలు ఎంతమంది ఉద్యోగం చేస్తున్నా కూడా ఇవాళ మహిళలు వెళ్ళారండి ఢిల్లీ మా సమస్యలు చెప్పుకోవడానికి. రైతులు వెళ్తే మరి కనీసం మోడీ గారు కానీ, మరి అమిత్ షా గారు కానీ, కనీసం మంచి నాయకులు అక్కడ కేంద్రంలో ఉండే మంచి పదవుల్లో ఉన్న మంత్రులు కూడా బీజేపీ వాళ్ళు మాకు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. కేంద్రం అదేమంటే వాళ్ళు రైతులా అని అడుగుతున్నారండి. పోయిన వాళ్ళు రైతులు కాకుండా ఎలా ఉంటారండి? పోయిన రైతులకి మీరు ఇచ్చారా? మిగిలిన పార్టీ వాళ్ళు ఇస్తే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు విమానాలు ఎక్కే స్తోమత ఉందా రైతులకు అని అడుగుతున్నారండి. ఇవాళ అమరావతి అంతా దిక్కులేని అమరావతి కాదండి. ఇక్కడ నీరు ఉంది, పంటలు ఉన్నాయి. నాగరికత అంతా వెళ్ళి వీసేదే నదుల పక్కన అందరూ తెలిసేవాళ్ళు. ఇవాళ ఫ్లైట్లు కొనే స్థాయిలో కూడా ఇక్కడ అమరావతి రైతులు చాలా మంది ఉండారండి. అలా అని చెప్పేసి మేము ఇచ్చే పంట పొలాలు మీకు ఇచ్చి చేతులు ముడుచుకొని కూర్చుంటామని మాత్రం అనుకోవద్దండి. మాకు న్యాయం జరగాలి, మా పిల్లలకి మా పొలాలు మేము అందించాలి. ఈ రకంగా రాజధానిలో మీరు ఎంత అయితే 40% ఇస్తా అన్నారో అంత ఇచ్చేదాకా మేము వదిలేదే లేదండి. ఉద్యమము అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలి. సిఆర్డీఏ చట్టం ఎలా అయితే ఉందో అలాగా మళ్ళీ ఆ చట్టం పునరుద్ధరించి ఇవాళ స్టేటస్కో ఇచ్చినందుకు ఆనందంగానే ఉందండి. అది మళ్ళీ కరెక్ట్గా ఇక్కడే ఉండి అది పునరుద్ధరించి అది నడిచేదాకా మా ఉద్యమం ఆగేదే లేదండి. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మహిళలు ఇంకా ముందుకెళ్తాం. ఒక్కొక్క మహిళ ఒక్కో రాణి రుద్రమదేవి ఇప్పుడు ఇంకా ముందుకు వస్తారండి. వాళ్ళు ఇప్పుడు నిరసనే ఇన్నాళ్ళు నిరసనకు నీరసం వచ్చింది. ఇప్పుడు ఉద్యమంలోకి దిగుతున్నాం అందరం. ఇన్నాళ్ళు నిరసనేనండి, మీకు సెగ తగల్లా. ఇప్పటి నుంచి ఉద్యమం అంటే మేము కూడా చూపిస్తాము. మేము చూపించి ముందుకు వస్తామండి. మహిళల శక్తి ఏంటో ఇప్పటికే నీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. జై హో అమరావతి, జై హో అమరావతి. అమరావతి మహిళలు చెబుతూ ఉన్నారు, తాము 2 విషయాలు సాధించుకోవాలి. 1 అమరావతి, 2 ఆత్మగౌరవం. ఈ రెండింటినీ తాము సాధించుకుంటాం ఉద్యమం ద్వారా అని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా వాటన్నిటినీ కూడా తాము ఎదిరించి పోరాడుతామని చెబుతున్నారు. 300 రోజుల పాటు పోరాడిన తాము మరొక 300 రోజుల పాటు పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 300 రోజుల పాటు ఒక వ్యవస్థతో, ఒక ప్రభుత్వంతో ఢీకొన్నాం. ఇకపైన కూడా ఢీకొంటాం. ఇట్టి పరిస్థితుల్లో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగుతుందని చెప్పే వరకు, ముఖ్యమంత్రి నోట 3 రాజధానుల మాట ఆగిపోయే వరకు
తమ ఉద్యమం కొనసాగుతుందని వారు కరాఖండిగా చెబుతున్నారు. రైతులపై వేస్తున్నటువంటి నిందారోపణలపైన కూడా వారు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వారి కట్టు బొట్టు ఆచార వ్యవహారాలపై జరుగుతున్నటువంటి దాడిని అంతే స్థాయిలో ఎదుర్కొంటామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అమరావతి ప్రతి రైతు ఒక శరమై ఈ ప్రభుత్వానికి తగులుతుందని వీరంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ అమరావతికి రైతులందరూ కూడా 300వ రోజు ఈరోజు చేసినటువంటి ర్యాలీ వల్ల మంత్రుల్లో ఆందోళన నెలకొంది. అందుకని ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని కూడా వీరు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మందడం, అమరావతి గ్రామం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ సత్య. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.